డైలీ టేస్ట్ ది డైలీ. ముగ్గురు పిల్లలుంటే స్థానిక సమరంలో పోటీకి దూరంగా ఉండాల్సిందేనా? 3 చిల్డ్రన్ రూల్ ను ఏపీ బ్రేక్ చేసినట్లే తెలంగాణలోనూ ఎత్తేస్తారా, లేక అదే రూల్ తో లోకల్ ఫైట్ కి వెళ్తారా? ఎలక్షన్ స్కెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఈ సంతానం లిమిట్ పైనే తెగ చర్చ నడుస్తోంది. దసరా తర్వాత తెలంగాణలో అసలు పొలిటికల్ ధమాకా షురూ కాబోతోంది. ఏకంగా నెల రోజుల పాటు లోకల్ ఫైట్ కు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే సంతానం లిమిట్ ఎత్తేస్తారా లేదా అన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇదే అంశంపై స్పందించిన పలువురు మంత్రులు సైతం రూల్ ను బ్రేక్ చేస్తామో అన్న సంకేతాలు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఆ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు సంతానం లిమిట్ ఎత్తివేశారు. 1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఈ నిబంధనని అమల్లోకి తీసుకురాగా ఆ తర్వాత జరిగిన పలు మార్పులతో ఆ రూల్ ను చంద్రబాబు బ్రేక్ చేశారు. ఇక 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని టచ్ చేయలేదు. పాత పద్ధతికే ఓటు వేసింది. అయితే ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 20వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ఈ ప్రతిపాదన రాగా మంత్రివర్గం మాత్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసే యోచనలో ఉన్నట్టుగా తెలిపారు. ఇటీవల కాలంలో దక్షిణాదిలో జనాభా తగ్గిపోతోందని, ఈ క్రమంలోనే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు కూడా తగ్గే ఛాన్స్ ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయన్నారు. దీంతో పాత రూల్ బ్రేక్ అవుతుందనుకున్నారంతా. కానీ గత ప్రభుత్వం లాగే రేవంత్ సర్కార్ కూడా ఆ రూల్ ను టచ్ చేయలేదు. ఇక ఈ మధ్య సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలను కనాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఆ మేరకే ఏపీలోని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు. దీంతో తెలంగాణలోనూ అదే జరుగుతోంది అన్న చర్చ జోరుగా సాగింది. కానీ పంచాయతీరాజ్ చట్టంలోని రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 21 సబ్ క్లాస్ 3ని మాత్రం సవరించలేదు. దీంతో ముగ్గురు పిల్లల నిబంధన యథాతథంగానే ఉంది. సో పాత నిబంధనల ప్రకారమే సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నట్టుగా తెలుస్తోంది.